ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంతవరకు మనమందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి ఘనపరచగలిగినాం. మరి బల్లకు సహాయకరంగా మనం కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము, దావీదు కీర్తనలు 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. సామ్స్ చాప్టర్ 15 1-5 వర్సెస్. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. థ్యాంక్ యూ అమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపామయుడ, సర్వవంతుడ, సర్వ సృష్టికర్తని స్తోత్రనాయన. దేవా యొక్క పునరుత్థాన దినముందు తండ్రి, పరిశుద్ధ బిడ్డలతో కలిసినైనా ఈ విధంగానైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రి నీకే స్తోత్రనాయన. చదువుబడిన వాక్య భాగం ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో తండ్రి దేవా మీరు నన్ను అభిషేకించండి. రజా దేవా మీరు మాట్లాడితే తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి మీరు మాట్లాడి తండ్రి ఆ యొక్క మాటల ద్వారా తండ్రి మా యొక్క జీవితం తండ్రి మేము సరి చేసుకొని రజా మీకు మహిమార్థంగా సాక్షికరంగా తండ్రి మేము జీవించే కృపను అనుగ్రహిస్తారని యొక్క ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకున్నామండి. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా నీ గుడారంలో, దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆయన యొక్క గుడారంలో అతిథిగా ఎవరు ఉండగలరు? అంతేకాదు ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసింపగలరని చెప్పిన ఇక్కడ మనము క్వశ్చన్ మార్క్ వేసినట్లు మనం చూస్తున్నాం. ఎవరు ఆయన దగ్గర ఉండగలరు? ఆయన యొక్క సన్నిధానంలో ఎవరు ఉండగలరు అని చెప్పి మనం చూసినట్లయితే అతిథిగా అంటే గెస్ట్ కదండి. మనం ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు అక్కడ గెస్టులు పెట్టినారు. ఎవరండి? ఆదాము అవ్వల్ని. దేవుడు సమస్తము సృష్టించిన తర్వాత ఏమండి మానవును సృష్టించినాడు. మొదట మానవును సృష్టించి తర్వాత ఏమేమి అవసరమో అదే చేయలేదు. అన్ని మనుషునికి ఏదేది అవసరమో అన్నీ సృష్టించిన తర్వాత గెస్టులుగా వారిని అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఏమైపోయినారు వాళ్ళు? దేవుడు చెప్పినాడు మీరు అన్నీ తినచ్చు, మీ కొరకే నేను ఇవన్నీ సృష్టించినాను, అన్నీ తినచ్చు, కానీ ఒక్కటి మాత్రము ఆ యొక్క వృక్ష ఫలములు మాత్రం మీరు తినకూడదని చెప్పన్నారు. కానీ ఏమైపోయినారు వాళ్ళు? దేవుడు యొక్క మాటను వారు ధిక్కరించినారు. ధిక్కరించడం ద్వారా దేవుడు ఏం చేసినాడు? ఇక ఏదైనా వనం నుంచి వారిని బయటికి నెట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు వద్దన్న మాట ఏదైతే వద్దన్నాడో అదే పని వారు చేసినాడు. పండు తినొద్దని చెప్పంటే దేవుని యొక్క మాటకు వారు లోబడలేదు. కానీ ఎవరి మాటకు లోబడినారండి? సాతాను యొక్క మాటకు లోబడినారు. దేవుడు ఎంత చక్కగా మనం 1వ అధ్యాయం మనం 27 నుంచి మనం చూసుకున్నట్లయితే మన పోలిక చొప్పున మనకు రూపంలో మనము నరులను చేయుదుము అని చెప్పని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన యొక్క స్వరూపంలో మనిషిని చేస్తే అక్కడ సాతాను వచ్చి లేదు మీరు ఈ పండు తినిన వెడలా మీరు ఇంకా చాలా అందంగా ఉంటారంట. వాళ్ళకు దేవుని అందం కంటే సాతానుడు చెప్పిన ఒక అందం వారికి ఇష్టమైంది. ఎట్లా ఉంటారంట వారు? ఆ యొక్క పండు తినిన ఎడల మీరు దేవతల వలె ఉంటారంట. దేవుడు దేవదూతల వల్లే వాళ్ళని చేస్తే అక్కడ సాతాను ఏమంటాడు? మీరు దేవతల వలె ఉంటారు. మనందరికీ తెలిసి ఎట్లా ఉంటారనేసి. దేవుడిచ్చిన యొక్క సౌందర్యము కాక ఇంకా లోక సౌందర్యము కొరకు ఆశపడిన యొక్క అవ్వ ఏం చేసింది? అబ్బా ఈ పండు చూసాకే ఆ యొక్క సాతాన్ని తెచ్చిచ్చినాడు. చూడు ఈ యొక్క పండు తింటే మీరు ఎంత అందంగా ఉంటారు, ఎంత బాగుంటారు, మీరు చావరన్నప్పుడు అవునా ఈ యొక్క పండు తింటే ఇంకా మేము చాలా అందంగా ఉంటామా, మేము చనిపోమా అని చెప్పి నీ సాతాను యొక్క మాట విని ఆ యొక్క పండు చూసే కూడా ఎట్లున్నదంటే అండి చాలా రమ్యముగా ఉన్నది. చూసేకి రమ్యంగా ఉన్నప్పుడు అబ్బా చూసేకే ఇంత అందంగా ఉందే, తింటే ఇంకా
ఎంత బాగుంటుందో అనుకున్నారు. అనుకొని ఆ యొక్క అవ్వ ఏం చేసిందండి, తాను తిని తన భర్త అయిన ఆదాము కూడా ఇచ్చింది. ఆదాము కూడా అయ్యో ఎందుకు తిన్నావని అనలేదు. భార్య తిన్నది కాబట్టి, దేవుడు నాకు భార్యను సహకారిగా ఇచ్చినాడు కాబట్టి, ఆమె తాను తినేది కాబట్టి నేను కూడా తినాలని చెప్పి దేవుని యొక్క మాటకు వారు లోబడలేదు. కానీ ఇక్కడ అవ్వ చెప్పిన మాటకు లోబడి ఆ యొక్క వద్దన్న యొక్క ఫలవృక్షం తినుట ద్వారా ఏమైపోయినారండి, వారు దిగంబరులుగా అయిపోయినారు. ఎప్పుడైతే దిగంబరులుగా అయిపోయినారో దేవుడు ప్రతిరోజు సాయంకాలం వచ్చి వారితో కలిసి ముచ్చటిస్తూ ఎంతో సంతోషంగా ఉండేవారండి. కానీ ఎప్పుడైతే దేవుడు వద్దన్న యొక్క పండు తిన్నారో వారు ఏమైపోయినారు, దిగంబరులుగా ఉన్నారు. కాబట్టి దేవుడిని యెహోవా వారు పిలిచినప్పుడు వారు ఎక్కడున్నారండి, దాక్కున్నారు. ఎందుకు ఇప్పుడు వారు దిగంబరులుగా ఉన్నారు. వారు ఏమో ఎంతో అందంగా ఉంటామని చెప్పి వారు అనుకొని ఆ యొక్క పండు తిన్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వారు దిగంబరులను తెలుసుకున్నారో వారు ఏం చేసినారండి, అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని వారు కప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవాను పిలిచినప్పుడు ఏమంటుండండి ఆదాము, దేవా నువ్వు పిలిచినప్పుడు మేము దిగంబరులుగా ఉన్నాం ప్రభువా, మీరు దిగంబరులుగా ఉండరని మీకు ఎవరు చెప్పినారంటే, ప్రభువా నువ్వు నాకు సాటైన సహకారిగా ఉండాలని చెప్పిన అవ్వను నాకు ఇచ్చినావు కదా ప్రభువా, ఆ అవ్వనే ఆ యొక్క పండు తిని నాకు ఇచ్చింది, నేను కూడా తిన్నానని చెప్పాను. అవ్వ పాపము చేస్తే ఆదాము కూడా ఇక్కడ ఏం చేశాడండి, ఆదాము కూడా పాపం చేసినాడు. తన తప్పును తను ఒప్పుకోలేదు ఆదాము. అవును ప్రభా నువ్వు వద్దన్న పండు మేము తిన్నాం ప్రభా, అందుకే మేము దిగంబరులం అయిపోయినాం ప్రభా, మమ్మల్ని క్షమించు ప్రభా అని చెప్పి పశ్చాత్తాపడలేదండి. అవ్వ పైన వేసినాడు. అవ్వ ఏమన్నదండి, ఎందుకు అవ్వ ఆ విధంగా చేసినామని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క సర్పంలన్నీ మోసపుచ్చింది. ఒకరిపైన ఒకరు వేసుకుంటున్నారే కానీ తమ తప్పులను వారు దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకోలేదు. కాబట్టి దేవుడు ఏం చేసినాడండి, అతిథులుగా ఉండేవారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేసినాడు. కాబట్టి దేవుడికి అటువంటి వారు అవసరం లేదు. దేవుడికి ఎటువంటి వారు కల నమ్మకమైన వారు కావాలి. నమ్మకమైన వారికి దీవెనలో మెండు అని చెప్పి మనం చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క గుడారంలో ఉండాలంటే వారికి జీవితం ఏ విధంగా ఉండాలంట, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంట. ఏమండి, అంతేకాదు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కొందరు హృదయపూర్వకంగా అబద్ధాలు చెప్తుంటారండి, ఎవరికి తెలియదేమో అని చెప్పని అబద్ధాలు చెప్తుంటారు. అయ్యో నేను చెప్పింది వారు ఎంత బాగా నమ్మిపోయినారు చూడండి అని అంటూ ఉంటారు. మనుషులను మనం మోసపుచ్చచ్చు కానీ దేవుణ్ణి మనము మోసపుచ్చలేమండి. ఇక్కడంటే హృదయపూర్వకంగా నిజం పలకాలంట, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. కానీ మనము మన యొక్క పాపాలను మనము కప్పుకోకూడదు. కప్పుకోకుండా ఒప్పుకుంటే దేవుడు మన యొక్క పాపాలను క్షమిస్తాడండి. ఈ యొక్క ఆదామవ్వలు కప్పుకొని ఒకరిపైన ఒకరు చెప్పుకున్నారే కానీ తమ పాపాలు వారు అక్కడ ఒప్పుకోలేదు. అంతేకాక ఇంకా ఏమంటున్నాడు చూడండి 3వ వచనంలో, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. మనం ఎవరికి కూడా కీడు చేసేవారిగా ఉండకూడదండి, కీడు చేయకూడదు. చాతనైతే మనం ఏం చేయాలి, మేలు చేయాలి. మేలు చేసి కీడు అనుభవించవచ్చండి. ఏమండి, మేలు చేసినప్పుడు మనకు కీడు వస్తుంటుందా లేదండి? మంచి కార్యాలు చేసినప్పుడే మనకు ఎన్నో నిందలు వస్తుంటాయి. అయినా పర్వాలేదు, అబ్బా నేను మంచి కార్యం చేసినాను వారు అన్నారు కాబట్టి నాకేమీ పర్వాలేదు, నేను సంతోషమే. ఎందుకంటే దేవుడే చెప్పినాడు, మేలు చేసి నువ్వు కీడు అనుభవించమన్నాడు. కీడు మాత్రం మన జీవితంలో మనం ఎక్కడ కూడా మనము చేయకూడదండి. చాతనైతే మనం మంచిదే మనము చేయాలి. అందుకే దేవుడు అంటాడు, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, అబద్ధములు చెప్పకూడదు, ఎవరికి కూడా మనము కీడు చేయకూడదు, మనం ఎవరు కూడా అపకారము చేయకూడదు, మంచిదే చేయాలి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమండి. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా సమస్త విషయంలో ప్రతి ఒక్క విషయంలో ఎట్లుండాలి, మనము పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉండగలుగుతాము. ఆయన యొక్క గుడారంలో మనము అతిథులుగా ఉండగలుగుతాము. కానీ మనము కీడు చేసేవారిగా ఉంటూ అబద్ధాలు
చెప్పినట్లయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళమండి. ఉందా లేదండి పరిశుద్ధ గ్రంథంలో? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధికులందరూ, అక్కడ కొన్ని లిస్ట్ ఉందండి. వ్యభిచారులు, దొంగలు, అవన్నీ రాసుకుంటే అక్కడ అబద్ధికులందరూ ఎక్కడుంటారంటే వాళ్ళు నరకంలో ఉంటారంట. కాబట్టి ఇక్కడ అంటున్నారు, ఎవరు కూడా అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. మనం ఎవరిపైన కూడా నిందలు మోపువారుగా ఉండకూడదండి, ఎవరికి మనం కీడు చేయవారుగా ఉండకూడదు. మరి అంతేకాదండి, మనం ఇక్కడ చూసినట్లయితే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చాలామంది మాట ఇచ్చి తప్పేవారుగా ఉంటారు. అందుకే దేవుడు అంటాడు, నేను అబద్ధ మాటకు నేను నరుడను కాదు, మాట ఇచ్చి తప్పుటకు నేను మనుష్యుని కాదు. మనుషులు ఎంత ఈజీగా మాట ఇచ్చేస్తారు, తర్వాత ఏం చేస్తారు, అయ్యో నేను ఇవ్వాలనుకున్నానండి, దయచేసి ఏమనుకోద్దండి, ఇవ్వలేకపోతున్నాను అంటారు. కాబట్టి ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత, దేవుని బిడ్డలైన తర్వాత మనకు కష్టమైనా పర్వాలేదు, ఏం చేయాలండి, ఆ యొక్క మాటను నెరవేర్చేవారుగా మనం ఉండాలి. కాబట్టి అందుకే అంటున్నాడు, అటువంటి వాడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, అంతేకాదు తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదిలింపబడడు. అవునండి, మన జీవితం మనం ఏ విధంగా ఉంది? దేవుని యొక్క సన్నిధానంలో మనం అతిథులుగా ఉండుటకు మనం యోగ్యులుగా మనము జీవిస్తున్నామా? యథార్థంగా మనము జీవిస్తున్నామా? దేవునికి ఇష్టమైన వారిగా మనము జీవిస్తున్నామా? దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు అంటాడు కదా, దేవుడు ఆకాశం నుంచి తొంగి చూస్తున్నట్ట ఎవరి కొరకండి? నమ్మకమైన వారి కొరకు. నా యొద్ద నివసించినట్లు నమ్మకమైన వారి కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటాడు. అంతేగాక మరి అక్కడే 15వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని యొక్క పరిశుద్ధ పర్వతంలో నివసింపదగిన వాడెవరు? ఒకప్పుడు పరిశుద్ధ స్థలంలో ఎవరున్నారండి? ఆ యొక్క పర్వతం దగ్గర ఎవరున్నారండి? లూసిఫర్. ఎక్కడున్నాడండి? దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం దగ్గర ఉన్నాడు. మనం ఎస్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూడండి, ఎస్కేలు గ్రంథం 28వ అధ్యాయము, ఆ యొక్క లూసిఫర్ పడిపోవటకు ముందు ఏ విధంగా ఉన్నాడని అక్కడ మనం చూస్తామండి. 28వ అధ్యాయం 13 నుంచి నేను చదువుతానండి. మాణిక్యము, గోమేధికయు, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులెమని రాయి, మకరత నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నముతో బంగారంతో నీవు అలంకరింపబడి ఉంటివి. నీవు నియమింపబడిన దినము పిల్ల గ్రోవారు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కేరేబువై ఒక ఆశ్రయముగానే ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీదనే ఉంటివి. ఎక్కడ ఉన్నాడంటే ఒకప్పుడు లూసిఫరు దేవుడు ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద కదా. అందుకే మనం దేవుని యొక్క పర్వతంలో, పరిశుద్ధ పర్వతంలో నివసింపదగిన వాడెవడు? ఒకప్పుడు సైతాను లూసిఫర్ ఎక్కడున్నాడు? దేవుని యొక్క సన్నిధానంలో. దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేస్తున్నాడండి? ఎప్పుడు దేవుని స్తుతించేవాడు, వర్షిప్ లీడర్గా ఉన్నాడు. ఎంతో చక్కగా దేవుడు ఎంతో అందంగా, ఎంతో సౌందర్యంగా ఇక్కడ మనం చూస్తాం కదా, ఎన్నో ఒక వజ్ర వైడూర్యత అలంకరింపబడిన వాడు. అక్కడ మనం ఇంకా ఇక్కడ 5-6 వచనాలు మనం చూసినట్లయితే 28వ అధ్యాయంలో, నీకు కలిగిన జ్ఞానాతిశయము చేత వర్తకము చేతను విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలదని నీవు గర్వించితివి. ఎంతో దేవుడు అందంగా, సౌందర్యంగా, ఎంతో జ్ఞానవంతుడుగా దేవుడు సృష్టి చేస్తే ఏమైందంటండి? 15వ వచనం అండి, ఎస్కేల గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థముగా ఉంటివి. ఏమండి? యథార్థంగా ఉంటూ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఆరాధన చేస్తున్న యొక్క లూసిఫరు ఏమైపోయినాడండి? 10వ వచనంలో, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవి, నీవు తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటూ కావున నేను నిన్ను నేలన
పడవేసేదను. ఒకప్పుడు ఆకాశంలో ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన సౌందర్యం బట్టి దేవుని స్తుతిస్తున్న ఈ యొక్క లూసిఫర్ ఏం చేసింది? గర్వించిందను. గర్వమును ఏమండి? పడిపోవటకు ముందు గర్వము. కొందరు మనం చూస్తున్నాం, చాలా గర్విష్ఠులుగా ఉంటారు. మనం ఏమీ చింత చేయాల్సిన అవసరం లేదండి. వాడు అంత గర్వంగా ఉన్నాడంటే, వారు అంత గర్వంగా ఉన్నాడంటే అక్కడ పడిపోవటకే. కాబట్టి ఒక్కప్పుడు ఎంతో చక్కగా అందంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న ఈ యొక్క లూసిఫర్ ఏం చేసింది? గర్వించింది. దేవాది దేవుని కంటే నాకేమైనా తక్కువైందా? నేను ఎంత అందంగా ఉన్నాను కదా, నా యొక్క జ్ఞానం ఎటువంటిది? ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇటువంటి ఒక జ్ఞానము లేదు, ఇటువంటి ఒక సౌందర్యము లేదు. ఇంత చక్కగా బాగుండాను కదా, ఇంత దేవునికి ఆరాధన జరుగుతూ ఉంటే ఎట్లున్నదంటే, యెషయా గ్రంథము ఆరాధ్యములు మనం చూసినట్లయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కొలది దూతలు ఆయన్ని స్తుతిస్తుంటే గడప పునాదులు వణికిపోతున్నాడు. ఆ విధంగా దేవునికి స్తుతి ఆరాధన జరుగుతున్నది. ఆ విధంగా వర్షిప్ లీడ్ చేస్తున్న యొక్క లూసిఫర్ ఏం చేసినాడు? ఈ యొక్క ఘనత, ఈ యొక్క మహిమ నాకు రావాలని చెప్పి ఆశపడినాడు. ఎప్పుడైతే ఆశ పడినాడో, ఎప్పుడైతే మనస్సులో వచ్చిందో, దేవుడు ఏం చేసినాడండి? లూసిఫర్ని తొక్కేసినాడు. ఆకాశంలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం దగ్గర, ఆ యొక్క పరిశుద్ధ పర్వతంలో ఉన్న ఆ యొక్క లూసిఫర్ను తొక్కేటాలకి ఎక్కడికి వచ్చింది? అది భూమి కిందికి వచ్చేసిందండి. అవునండి, మనం ఎవరు కూడా గర్వించేవారిగా మనం ఉండకూడదు. అందుకే దేవుంటాడు, దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? ఆయన యొక్క పరిశుద్ధ పర్వతంలో నివసింపదగిన వారు ఎవరు? అవునండి, దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు, నా ప్రజలు, నా బిడ్డలు నాతో కలిసి ఆనందించాలి, నా యొక్క పరిశుద్ధ స్థలంలో నివసించాలి, నాతో సహవాసము చేయాలి అని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. అవును, ఎంతోమంది బాప్తిసం తీసుకున్న వారు కూడా ఏమైపోతుంది? ఒక్కప్పుడు మనం చూస్తున్నాం, అయ్యో ఒక్కప్పుడు ఆ యొక్క సహోదరి, ఒక్కప్పుడు ఆ యొక్క సహోదరుడు ఎంతో బాగున్నారండి, ఎంతో బాగున్నారు, చాలా బాగున్నారు. మనం చూస్తుంటాం, చాలా బాగున్నారండి అని పొగుడుతున్న ఒక వ్యక్తులు ఒక్కప్పుడు పొగుడుతుంటే, కానీ ఇప్పుడు ఏమైపోయారండి? వారు కింద పడిపోయినారు. కాబట్టి మన యొక్క అందము, మన యొక్క జ్ఞానము, మన యొక్క విద్యను చూసి మనం ఎవరు కూడా గర్వించకూడదు. మనం అందంగా ఉన్నామంటే, మనం జ్ఞానవంతులుగా ఉన్నామంటే, మనం చాలా బాగున్నామంటే, ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము ఆయన యొక్క కృపనిచ్చిన ఇక దేవాది దేవుని మనం ఎప్పుడు స్తుతిస్తుండాల. మనం కీర్తనల గ్రంథం 124 అధ్యాయంలో చూసినట్టు, యెహోవా మనకు తోడై ఉండనిడలా వాడు మనల్ని ప్రాణంతోనే మృంగి వేస్తున్నాం. ఆయన కృప ఉండబట్టి ఈరోజు మనము సజీవ లెక్కలు ఉండగలుగుతున్నాం. కాబట్టి మనం ఎవరు కూడా గర్వించకూడదు, ఎవరు కూడా అతిశయించకూడదు. నేను చాలా జ్ఞానవంతుడని, నాకు మంచిగా ఆస్తి ఉంది, నాకు అంతస్తు ఉందని దేవుడు అనుకుంటే ఒక్కసారి ఆ యొక్క ఆస్తిని అంతా తీసేస్తాండి మనం గర్వించినట్లయితే. అయ్యో నేను చాలా జ్ఞానవంతుడు అంటే ఏం చేస్తాడు? దేవుడు పిచ్చివాడుగా చేసేస్తాడు. మనము ఇక్కడ ఆ యొక్క రాజులను కూడా ఏం చేశాడంటే గడ్డి మేసేటట్లు చేసినాడు కదా నెబుకద్నెజర్ రాజుని, గర్వించినాడు. కాబట్టి మనం ఎవరు కూడా గర్విష్ఠులుగా ఉండకూడదు. మన నోట అబద్ధపు మాటలు మనము పలకకూడదు. అక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుని అక్కడ సిలువకు తీసుకొని పోయినప్పుడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అంటే ఆయన ఏమన్నాడండి? అవునండి మీరు అన్నట్లే అన్నాడు. తప్పించుకునే దానికి అయ్యో లేదండి నేను ఆ విధంగా అనలేదండి అన్నాడా? భయపడి అయ్యో నా యొక్క సిలువ మరణం ఉంది, నేను సిలువకు వెళ్ళాలా కదా, ఆ యొక్క సిలువ శ్రమలు నేను అనుభవించలేను, ఒక మాట నేను లేదండి అనేస్తామని అన్నాడండి? లేదు, మీరు అన్నట్లే. అప్పుడు పిలాతు ఏమన్నాడండి యేసు ప్రభుని చూసి? ఈ యొక్క నీతిమంతునిలో ఎక్కడ కూడా నాకు దోషము నాకు కనబడలేదు, ఈయన పవిత్రుడండి, ఈయన పరిశుద్ధుడండి అన్నప్పుడు ఈ యొక్క దోషము నా పైన నా కుటుంబం పైన రాకూడదని చెప్పిన ఆయన అందరి ఎదుట చేతులు కడుక్కున్నప్పుడు అక్కడ దేవుని యొక్క అద్భుత కార్యాలు చూసిన వారు, దేవుని యొక్క ఆయన చేసిన కాలు రుచి చూసిన వారు ఏమన్నారండి? ఆ యొక్క శాపాలు మా పైన వచ్చిన పర్వాలేదు, మా పిల్లల పైన వచ్చిన పర్వాలేదు, కానీ ఆయన్ని మాత్రం ఏం చేయాలి? సిలువకి వేయమన్నారు.
దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసిన వారు ఏమన్నారు? దేవుని సిలువకై వేయమన్నారు. అవునండి, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనలో ఎక్కడ కూడా దోషం అనేది లేదు. మన కొరకు మనము చేసిన ఒక పాపం బట్టి ఆయన పాపిగా తీర్చబడ్డాడండి, మనల్ని రక్షించుట కొరకు. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. కాబట్టి మనల్ని రక్షించుట కొరకు ఆయన ఆ యొక్క దేవాది దేవుడుగున్న ఆయన ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఎల్లప్పుడూ దూతలతో పొగడబడుతున్న ఆ యొక్క దేవాది దేవుడు మన కొరకు ఈ లోకానికి ఒక గొర్రె పిల్లగా వచ్చినాడు. అందుకే యోహన్ రాసిన సువార్త 1:29 ఏముందండి? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చినాడు. ఎందుకు? మన కొరకు, వధింపబడ్డ కొరకు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనకిష్టమైన మార్గంలో మనము తొలగిపోయినప్పుడు యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఎందుకంటే మనమందరం నశించి నరకానికి ఎందుకంటే పాపమునకు వచ్చే జీతము, మనమందరం చనిపోయి నరకానికి పాత్రము కావలసిన వారం. కాబట్టి మనం ఎవరు కూడా నశించి నరకానికి పోటాక ఆ యొక్క దేవాది దేవునికి ఇష్టం లేదు. ఎన్నోసార్లు గర్వించినాం, మనం ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పినాం. అయినప్పుడు కూడా దేవుడు ఇంకా మనల్ని సజీవ లెక్కలో ఉంచాడంటే కేవలమైన కృప. కాబట్టి ఇంకా ఎక్కడైనా మనలో అటువంటి యొక్క పాపం ఉంటే, గర్వం అనే యొక్క పాపము, అబద్ధాలు ఆడుట, ఇతరులపైన కొండములాడుట, తనకు సహోదరుని పైన కొండములాడువాడు. మనం ఎవరిపైన కూడా ఎవరిని నిందలు మోపకూడదండి. చాతనైతే ఒకరికి సహాయం చేయాలి కానీ ఎవరికి కూడా మనము కీడు చేయకూడదు. ఎందుకంటే మన దేవాది దేవుడు మనము పాపులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. కాబట్టి మనం ప్రమాణము చేసిన తర్వాత మనము మాట తప్పేవారిగా ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు మాట తప్పని వాడండి. ఆయన బిడ్డలుగా ఉన్న మనము తన్ను ఎందరు అంగీకరించిన వారు అందరికీ తన కుమారులగుటకు దేవుడు ఏమి ఇచ్చినాడంటే అధికారం ఇచ్చినాడు. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడిన మనము, ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడిన మనము, మనలో ఇంకా ఎక్కడైనా అటువంటి ఒక బలహీనత ఉంటే, దేవా అవును ప్రభా, ఆనాడు ఆదామవ్వలు ఆ యొక్క ఏమండి గుడారంలో ఉంటూ అతిథులుగా ఉన్నవారు అక్కడి నుంచి ఏమైపోయినారు? దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి పడిపోయినారు ప్రభా. అంతేకాదు ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఎంతో చక్కగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తున్న ఆ యొక్క లూసిఫర్ గర్వించి పడిపోయింది. దేవుడు త్రొక్కి వేసినాడు. ఇటువంటి వారు నా యొక్క దగ్గర ఉండకూడదని చెప్పి, నువ్వు ఎంత ఆరాధన చేస్తున్నావా, ఎంత బైబిల్ చదువుతున్నావా, ఎంత ప్రార్థన చేస్తున్నావా అది కాదు. ముఖ్యంగా దేవునికి లోబడి మనము జీవించాలా. గర్వం అనే పాపం మనలో ఎక్కడ కూడా మనలో ఉండకూడదు. కాబట్టి వారందరూ పడిపోయినారు. కాబట్టి అటువంటి ఒక పడిపోయిన స్థితిలో మనం ఎవరు కూడా మనము ఉండకూడదు. అందుకే దావీదు మహారాజు అంటాడు, ప్రభు అబద్ధములాడు నాలుక నుంచి నన్ను రక్షించు ప్రభు అని కీర్తనలు 120 రాశాడండి. అటువంటి దాని నుంచి నన్ను రక్షించు ప్రభా, నా నోట ఎక్కడ కూడా నేను అబద్ధము నేను పలుకోకుండా కాచి కాపాడు ప్రభు అని దావీదు మహారాజు ఎప్పుడు అనుదినము వాక్యం ద్వారా తన జీవితాన్ని సరి చేసుకుంటున్నాను. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జీవితం సరి చేసుకుంటూ ప్రభా మాలో ఇంకా ఎక్కడైనా నాలో ఎక్కడైనా అటువంటి ఒక పాపం ఉంటే తీసే ప్రభా, నీ యొక్క పరిశుద్ధ పర్వతంలో నేను నివసించాలి ప్రభా. అందుకంటే ప్రభా ఎక్కలేని ఎత్తైన కొండపైనికి నన్ను ఎక్కించు ప్రభు అంటాడు. అవునండి, అటువంటి ఒక పరిశుద్ధ పర్వతంలో మనం నివసించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయనతో నివసించాలంటే మనం కూడా పరిశుద్ధులుగా మనం జీవించాలి. కాబట్టి ఎక్కడైనా అపరిశుద్ధత ఉన్నట్లయితే మన అపరిశుద్ధత తీసేసుకొని మనకు జీవితం దేవునికి సమర్పించు ప్రభా, నన్ను క్షమించుము. ఎందుకంటే ప్రభా నేను యొక్క బలలో పాలు పొందుకు నేను వెళుతున్నాను. కాబట్టి ప్రభా ఆ యొక్క పరిశుద్ధమైన బలలో నేను చేయబోతున్నాను. కాబట్టి నన్ను పరిశుద్ధరాలుగా చేయండి, నన్ను పరిశుద్ధంగా చేయండి. ఎందుకంటే అనవసరంగా అనాలోచనగా యొక్క పరిశుద్ధ బలలో పాలు పొందితే మనము శాపగ్రస్తులవుతాం. కాబట్టి మనకు జీవితం మనం సరి చేసుకొని దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క ఔన్నతను మనం పొగడుతూ ఆ యొక్క పరిశుద్ధ బలలో పాలు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందామండి. ఇటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.